ఏదైతే అవసరమో ఆ అవసరాలకు తగ్గట్టుగానే పంచాలి. కొంతమంది అంటే లగ్జరీ కోసం కూడా మరి అందరికి ఇవ్వచ్చు కదా అనేది ఉన్నది. కొంతమంది అందరూ అంటే అందరికి ఇద్దాం, కానీ అసలు కూడా తీసుకోలేటువంటి వాళ్ళ సిచ్యువేషన్ గురించి ఎప్పుడు ఆలోచించరా? ఎకరం కూడా లేనటువంటి వాళ్ళకు 10 ఏళ్లలో వాళ్ళకి ఏ రకమైనటువంటి లబ్ధి జరిగింది, అలాంటి వాళ్ళకు కూడా ఏ రకంగా లబ్ధి చేయాలనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకోవడమే లక్ష్యంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది. ఏమి లేని వాళ్ళకు కూడా, తిండి లేని వాళ్ళకు కూడా 5-10 ఏళ్లలో ఏమి రాలేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలంటే అసలు ప్రజల ఒపీనియన్ ఎట్లుంది, రైతుల ఒపీనియన్ ఎట్లుంది అనేది కూడా అవగాహన చేసుకోవడం, మీ అభిప్రాయం తీసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సరే ఎమ్మెల్యేస్ అందరూ మాట్లాడి తొందరగా కొంతమంది వెళ్ళిపోయారు, కానీ నెక్స్ట్ ఈ 5-6 రోజులలో మళ్ళీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల వారీగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ సమస్యలు కానీ, ప్రాజెక్టులు కానీ, ఫారెస్ట్ కానీ అన్నింటికీ ఒక విధి విధానాలు రూపొందించుకోవడం కోసం సీఎం గారు కూడా మరి జిల్లా బాటలు పట్టింది. అంతకుముందు లెక్క కాదు, మనమందరం కూడా ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అక్కడనే మనం పరిష్కారం వెతకాలి. మరి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు కూడా మనం పరిశీలించాలన్నటువంటి లక్ష్యంతో ఈ మధ్యలో ఫస్ట్ ప్రోగ్రామ్ వరంగల్ అయింది, సెకండ్ మహబూబ్ నగర్ అయింది సీఎం గారు కూడా, తర్వాత ఆదిలాబాద్ కూడా వస్తున్నారు. మరి రైతు భరోసా కమిటీ కూడా ఫస్ట్ ఖమ్మం చేసిరు, నెక్స్ట్ ఆదిలాబాద్కు రావడం జరిగింది. కాబట్టి దయచేసి బ్రాడ్గా ఆలోచించాలి. ప్రభుత్వం కదా ఇస్తే ఏమవుతుంది అని అంటే ఇలా ఎవరిళ్ళ నుంచి ఇచ్చే లేదు ఇక, కానీ ప్రజల డబ్బు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడితే బాగుంటుంది, దానికి ఒక సార్థకత ఉండాలి. ఆ ఉపయోగంలో కొంతమంది జీవితాలను మార్చగలిగే విధంగా ఈ ఫండ్ అలొకేషన్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఉంటే పేదవాళ్ళ జీవన ప్రమాణాలను కూడా మరి మిగతా వాళ్ళతో సమానంగా తీసుకెళ్ళగలిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. ఆ కేటాయింపు ఖర్చు కూడా క్షేత్రస్థాయిలో పేదల యొక్క జీవన ప్రమాణాలు మార్చే రకంగా ఉండాలి. చాలామంది ఉన్నోళ్ళు కూడా మేము అమెరికాలో ఉంటాం, మాకు ఎన్ఆర్ఐ చెక్ కూడా పంపమని అంటున్నారు. ఎన్ఆర్ఐ చెక్కులు కూడా ఇస్తున్నారు. మరి 2-3 కోట్ల వెహికల్ వచ్చి కూడా రైతు బంధువులు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ గుడిసెలలో లేనులకు రూపాయి కూడా ఏమి ఇవ్వలేకపోయినా మరి ఇట్లాంటివన్నీ కూడా నేను కూడా గత 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరి మాటలు విన్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం. అరే ఇస్తే అంత వాళ్ళకి కనుక మాకేమి ఇచ్చిర్రు అని. వాస్తవానికి చూసుకుంటే పేదోళ్ళకి ఇచ్చింది అయితే ఏం కనపాలి. గతంలో మన అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా చాలా 7 విడతలుగా గత ప్రభుత్వాలు భూములు కూడా పంచినాయి, కానీ ఈ 10 ఏళ్లలో మన భూములు కూడా పేదలకు పంచలేకపోయాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అవి కూడా అందరంతా దూరం అయిపోయినాయి. ఇందాక మీరు అందరు అన్నట్టుగా అమ్మ అన్నట్టుగా చాలా మంది అమ్ముకొని పోయినా కూడా మనం ఏదంటే ఈ భూమికి మళ్ళీ వస్తున్నామని అనుకున్నాం, కానీ ఆయన పేరు మీద పట్టా అయింది. ఇప్పుడు మోక మీదనేమో పాపం కొనుక్కుని ఆయన ఉన్నాడు, అమ్ముకొని పోయిన చేతిలో పట్టా ఉంది. ఏమో ఇది ఎక్కడిది అంటే అరే మొన్ననే కదా నాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది, నాది కాకుండా నాకెందుకు వస్తుంది పట్టా, వాళ్ళే ఉంటా కోర్టు పోతే వాళ్ళకే ఆధారం ఉంది, మోక మీద ఉన్న వాళ్ళకి లేదు. అవునా కాదా? అట్లా చాలా మంది భూస్వాములు కూడా సరే ఉద్యమ కాలం కావచ్చు లేదా రకరకాలకి అడవిలు అందుకుని కావచ్చు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళకే పట్టా ఇచ్చేసరికి ఏసీ భూమి నాది, అంత చదువు చేసినాం, మనం అంతా రెడీ చేసినాం. ఇప్పుడు మన వాళ్ళకి పట్టాలు వచ్చినాయి గతంలో ఈ 5-10 ఏళ్లలో రావడంతో ఈ భూముల మీదకి వచ్చి వాళ్ళే రైతు బంధు వాళ్ళకే పోతుంది, రైతు బంధుతో పాటు ఈ భూమి కూడా పోతుంది ఇప్పుడు వాళ్ళకి. అవునా కాదా? ఏది వదిలిపెట్టిపోయిన ఎప్పుడో ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుగుతున్నారు. ఇట్లాంటివన్నీ నేను ప్రత్యక్షంగా నా ములుగు నియోజకవర్గంలో అప్పుడు ఆయన ఒక పెద్ద కలెక్టర్ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు 16,000 హెక్టార్లు గుట్టనే పట్టా చేసుకొని పోయాడు. 16,000 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళ మునిమని వాళ్ళు వచ్చి ఇది మాదే అని మొన్న పట్టా చూపెడుతున్నాడు. కేసీఆర్ గారు ఇచ్చాడు మాకు పట్టాను, ఎప్పుడో వదిలిపెట్టిపోయారు. మన వైఎస్ఆర్ గారు వచ్చారు, అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొన్ని జీవోలు ఇచ్చారు. అయినా కూడా వాళ్ళకి ఇప్పుడు లేకుండా కొంతమంది పట్టాదారులు అందరిది ఈరోజు
ఆ పట్టా చూపెట్టి వాళ్ళు గుంజుకుంటారు, ఎక్కడికి పోవాలో అర్థం కాదు. ఇవన్నిటి కూడా నేను సీనన్నకు ఎందుకంటే ఆలోచించాలి. పట్టా ఒకరి పేరు మీద ఉంది, మోకా మీద ఒకటి ఉండదు. మోకా మీద కూడా ఉండడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి. వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు, అమ్ముకొని పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకొక రకంగా గుట్టలు పట్టాలు చేసుకొని పట్టా వాళ్ళ చేతులు ఉంది, పేరు వాళ్ళది ఉంది, 50-60 ఏళ్ళ నుంచి మోకా మీద కూడా వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం సార్ట్అవుట్ చేస్తే ఈ రైతు భరోసా కూడా ఒక అర్థం ఉంటుంది. అదేవిధంగా పట్టాల సమస్య కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఏజెన్సీ ప్రాంతాలలో రైతుల యొక్క సమస్యలు మీకు కూడా తెలుసు. ముఖ్యంగా పట్టా లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పహానీల మీదనే వాళ్ళకు రుణమాఫీ అయ్యేది, రుణాలు వచ్చేది, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, అన్నీ కూడా పహానీ మీదనే. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ పహానీ కూడా లేదు, రైతు బంధు కూడా రాలేదు. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా మందికి పట్టాలు లేవు, భూములు లేవు. ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా గుర్తించి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటేనే ఈ పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలి, అందరూ బాగా బతికే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే రైతు భరోసా. ఇంకొకటి, రైతు భరోసా అంటేనే రైతు పెట్టుబడి. మరి పెట్టుబడి అనేది వ్యవసాయానికి, అంటే నా పర్సనల్ ఒపీనియన్, వ్యవసాయం చేసిన వాళ్ళకి పెట్టుబడి అవసరం పడుతుంది. కాబట్టి దాని అర్థం మారిపోయింది. భూమి అంటే చాలని ఫామ్ హౌస్ల కల్చర్ మళ్ళీ వచ్చింది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా 100 ఎకరాలు. మళ్ళీ మనకు సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ కళ్ళ ముందు 100 ఎకరాల ఫామ్ హౌస్ తోటి పెద్ద లీడర్లు, పెద్ద వాళ్ళే కనబడుతున్నారు. సీలింగ్ యాక్ట్ ఏమైంది? ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి కోటి రూపాయలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రైతు బంధులో పోయినరు. నిజామాబాద్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, లేకుంటే ఇంకొక మంత్రి ఉన్నాడు. గతంలో వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చింది. కానీ రూపాయలు కూడా రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నింటినీ కూడా మరి మీ అభిప్రాయం